వెల్కమ్ టు HR9 న్యూస్. కడప జిల్లా బద్వేలు పట్టణం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించిన బద్వేలు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఆయా కాలేజీలకు చెల్లించకుండా చేతులు ఎత్తివేయడంతో పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక పరీక్షలు రాయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూటమి పార్టీలకు కనిపించవు. అందుకే ఈ గుడ్డి ప్రభుత్వానికి కనివిప్పు కలిగించేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 12న జరిగే ఫీజు పోరును విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనమందరం కూడా మా నాయకులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 12వ తారీఖున మరి చేపట్టవలసినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఆందోళన కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యురాలు గారికి, మిగతా మన బద్వేల్ నియోజకవర్గంలో ఉండేటువంటి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పెద్దలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా మా నమస్కారాలు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇది ఎందుకు తలపెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది, ఏ విధంగా కూటమి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు, చెప్పిన వాగ్దానాలను ఏ విధంగా తొంగలో తొక్కి డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తూ ఉంది. ఏదైనా ఒక ఇష్యూ, ఒక టర్బులెంట్ ఇష్యూ వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా దాన్ని డైవర్షన్ చేయడం, ఇంకొక దాని మీదకి ప్రజల యొక్క వాళ్ళ మనసును మళ్లించడం, ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ ఉంది. చెప్పిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమం. ప్రతి ఒక్కటి ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి ఈ విధ్వంసం వల్లనే ఈ రాష్ట్రం అధోగతి పాలైంది అనేటు చెప్పేటువంటి ఒక కార్యక్రమం మరి కూటమిలో ఉండేటువంటి అందరు నాయకులు కూడా మరి సిద్ధశుద్ధితో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ఏది ఏమైనా కూడా ఒక అపోజిషన్ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఓట్లేశారు. రాష్ట్రంలో 40% పైగా వేస్తే మన బద్వేల్ నియోజకవర్గంలో మమ్మల్ని ప్రజలు ఇక్కడ మన జరిగినటువంటి ఎన్నికల్లో కూడా శాసనసభ్యులను గెలిపించినటువంటి నేపథ్యంలో ఒక ప్రతిపక్ష పాత్ర మేము ఖచ్చితంగా పోషించాలి. మరి మీడియా మిత్రులకంతా కూడా మా పార్టీ తరఫున ఉన్న వాస్తవాలు మీ ముందుకు తీసుకురావాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధితో ఈరోజు మేమంతా కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మీకంతా పెడుతున్నాం. మా అధ్యక్షులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దరిదాపు నిజానికి వాలంటీర్లకు దరిదాపు 2,60,000 మందికి 5,000 రూపాయలు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు. కానీ చంద్రబాబు గారు పాపం 5,000 రూపాయలను 10,000 రూపాయలు నేను ఇస్తానని ఎంత పచ్చి మోసమో చూడండి. వాళ్ళందరూ కూడా వాలంటీర్లు అయ్యా మాకు 10,000 వస్తుందని చెప్పి ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా ఏ విధంగా మోసపోయారు. కనీసం ఆ 3,000 అన్న వాలంటీర్లకు ఇచ్చే 5,000 ఉంది, ఇప్పుడు 3,000 వృద్ధులను ఇచ్చే వాళ్ళ మరి దరిదాపు 40 లక్షల మంది 50 లక్షల మంది ఉన్నారు. ముందు ఆ 2,60,000 మంది కన్నా ఇస్తే చంద్రబాబుకు కనీసం 1-2% అన్న ఆ క్రెడిబిలిటీ ఆయనకు ఉంటుంది. క్రెడిబిలిటీ అనేది ఆయన విషయంలో చాలా పెద్ద మాట. అది కేవలం రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికే దాని విషయంలో వాళ్ళు మాత్రమే పేటెంట్ రైట్స్ ఉంటాయని చెప్పి ఈ విషయం చెప్తూ మేడం మెడికల్ కాలేజీల విషయం చెప్పారు. 17 మెడికల్ కాలేజీలు వస్తే బీదలు ఏ విధంగా ఆ కాలేజీలో చదివి, ఎందుకంటే చాలా వరకు అది ఒక స్వప్నం బీదలకు.
ఒక డాక్టర్ని కావాలా ఈ సమాజంలో మేలు జరగాలని. ఫీజులు బయట కట్టాలంటే ₹1,00,00,000 కట్టాలా ఒక ప్రైవేట్ కాలేజీలో. కానీ 17 మెడికల్ కాలేజీలు వచ్చే ఎన్ని సీట్లు వస్తాయో మీ అందరికీ తెలుసు. వీటంటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటున్నాడు. అంటే ధనవంతుడు మాత్రమే చదవాలి, పేదవాళ్ళు మనకు కూలి పనులు చేయాలి అనేటువంటిది. అందుకనే ఇదంతా కూడా పెత్తందారీ విధానం చంద్రబాబు నాయుడు గారిది అని చెప్తే చాలామంది ఆయన మాటను పట్టించుకోలేదు. ఆ పెత్తందారీ పోకడలు మళ్ళీ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము ఏం మాట్లాడినా కూడా మరి ఈనాడు వాళ్ళకు ఉండేటువంటి పవర్ఫుల్ మీడియాతో, సోషల్ మీడియా కానీ మరి ట్రెడిషనల్ మీడియా ద్వారా కానీ పెద్ద ఎత్తున మా నోళ్ళు నొక్కుతున్నారు, కేసులు పెడుతున్నారు, జైళ్ళల్లో వేసి హింసిస్తున్నారు. మరి ఇది ఎప్పుడూ లేదు. అంతకంటే ముఖ్యం మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా, ప్రజాస్వామ్యం ఎవడూ మాట్లాడకుండా హిట్లర్ పాలన ఈనాడు తీసుకురావాలన్నా, ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మనందరం కూడా మరి కళ్ళు మూసుకొని ఇదంతా కూడా మరి ఈ విధంగా మరి ముందుకు ఉండాలన్నా అనేటువంటిది. అంటే బేసిక్గా సమాజంలో ప్రజాస్వామ్యం మనకిచ్చినటువంటి దీన్ని ఎందరో పెద్దలు మహాత్మా గాంధీ గారి నుంచి జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మరి పెద్దలందరూ కూడా దేశానికి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మంది. ఆ గొప్ప మహానుభావులు మనంతా కూడా ఫౌండింగ్ ఫాదర్స్ ఇచ్చినటువంటి ఈ బేసిక్ రాజ్యాంగాన్ని ఈనాడు కాలరాస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు చాలా సృష్టిస్తాను, ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడం నాకు తెలుసు, నేను ఒక ఎకనామిస్టును అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఏవి వచ్చిన తర్వాత ఏ విధంగా జిఎస్టీ వసూళ్లలో నెల నెల తగ్గుముఖం పడుతున్నాయో గణాంకాలే తెలుపుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాల్లో దాదాపు 5-6% ప్రతి నెల కూడా తరుగుదల కనపడతా ఉంది. అంటే మరి సామాన్యమైనటువంటి ప్రజల కొనుగోలు శక్తి ఏ విధంగా తగ్గుతూ ఉందో మనందరం చూస్తున్నాం. అందుకని అన్ని వర్గాల వారు కూడా ఈనాడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడైనా టౌన్లలో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి మొన్న 2024 ఎన్నికల్లో ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా ఏ బిజినెస్లు కూడా వాళ్ళు ఎక్కడ కూడా 30-40% కూడా ఈనాడు అక్కడ వర్తక వ్యాపారాలు జరగనటువంటి నేపథ్యం, కొనుగోలు శక్తి పూర్తిగా నశించిపోయినటువంటి ఈ నేపథ్యం. రాష్ట్రం ఈ విధంగా వెళ్తే ఒక అధోగతి పాలు మరి పట్టక తప్పదు. ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏ విధంగా అమలు నిర్వహించబోతున్నాము. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజంలో ప్రతి ఒక్కరికి వందలాది హామీలు ఇచ్చారు. వాళ్ళు మహిళలకైతే ఎన్ని హామీలు ఇచ్చారో మనం చూసాం, వాటికి ఎంత బడ్జెట్లో కేటాయించింది చూసాం. తర్వాత రైతులకు అదేవిధంగా మోసం చేశారు. ముఖ్యంగా ఏంటంటే, యువత ఎవరైతే సమాజానికి పునాదిరాళ్ళు అలాంటి వాళ్ళకి ఇచ్చిన హామీల్ని కూడా ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిన విషయం మనం అందరం చూస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ యువతకు అండగా 12వ తేదీన యువత పోరు కార్యక్రమం చేపట్టబోతోంది. మనం చూస్తున్నాము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్య విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి ప్రదర్శించింది అనేది లాస్ట్ టైం మనం అందరం చూస్తున్నాం. ప్రైమరీ హెల్త్ నుంచి పిల్లలకు ఏదైతే నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేయటం కానీ, అమ్మఒడి ఇవ్వడం కానీ, స్కూల్స్లో ఒక కార్పొరేట్ విద్యా విధానం లాగా ఫ్లాట్ ప్యానల్ స్క్రీన్స్ కానీ, బైజూస్ కంటెంటెడ్ ట్యాబ్స్ ఇవ్వటం కానీ, ఇది ఒకటే కాకుండా పిల్లలకు మంచి భోజనం ఇవ్వటం, మంచి యూనిఫామ్ ఇవ్వడాన్ని తీసుకున్నదే కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే రాజశేఖర్ రెడ్డి సార్ తీసుకొచ్చిన ఒక మంచి కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఇంతకుముందు 35,000 పర్ ఇస్తున్న వాళ్ళు ఇయర్లీ, ఇప్పుడు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ జగన్ సార్ ప్రభుత్వంలో రావటం మనం చూసాం. అయితే గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ 1800 కోట్ల బకాయిని కూడా 19లో రాగానే జగన్ సార్ 18-19 ఉన్న పెండింగ్ అమౌంట్ కూడా ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పటికీ విద్యా దీవెన, వసతి దీవెన దాదాపు 3,900 కోట్లు రెండూ కలిపి పెండింగ్ ఉంది.
ఈ పెండింగ్ ఇప్పుడు మొన్న ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. ఈ పెండింగ్ ఉండడం వల్ల పిల్లలకి ఏమవుతుంది, హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వని పరిస్థితి యాజమాన్యం. తీరా ఎగ్జామ్స్ క్లియర్ చేసినప్పుడు వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా కాలేజ్ యాజమాన్యం వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలంటే ఇది రీఎంబర్స్మెంట్ పడకపోతే వాళ్ళకు కూడా ఇబ్బంది. మనం ఇన్స్టిట్యూట్ వాళ్ళని తప్పు పట్టడం కదా, గవర్నమెంట్ టేకప్ చేయాలి ఏదైతే ప్రామిస్ చేశారో పిల్లలకు భవిష్యత్తు కోసం. సో యువత కోసము ఖచ్చితంగా వాళ్ళు వెంటనే ఈ పెండింగ్ బకాయిలన్నీ కూడా వెంటనే స్టూడెంట్స్కి జమ చేయాలి. వాళ్ళ ఎడ్యుకేషన్కి ప్రభుత్వం తోడ్పడాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటే కాకుండా ఈరోజు మనం గమనిస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు ఆ రోజు వాళ్ళ మేనిఫెస్టోలో. 20 లక్షలు ఉద్యోగం కల్పిస్తాము, ఉద్యోగాలు కల్పించే లోపల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈరోజు దానికి ఏమి ఇచ్చారు బడ్జెట్ అలొకేషన్లో? ఈరోజు మరి యువతకు అన్యాయం జరగటం లేదా? మీరు వాళ్ళకి కేటాయిస్తామన్న నెలకు 3,000 నిరుద్యోగ భృతి మీరు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న నిరుద్యోగులకు వెంటనే మీరు అది కూడా సమకూర్చే దిశగా ఈ ప్రభుత్వం చేయాలన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ. మేమందరం కూడా యువతకు అండగా ఈ విషయం మీద కూడా పోరాటం చేస్తున్నాం. ఇది ఒకటే కాకుండా ఈరోజు గమనిస్తే మన రాష్ట్రంలో వైద్య విషయంలో తీసుకుంటే 2019 ముందర ఎలా ఉండింది మన స్టేట్లో వైద్యము, ఈరోజు చూస్తే 1924 మధ్యన జగన్ సార్ తీసుకున్న ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకున్నారో మనం అందరం చూస్తున్నాం. నాడు నేడు కింద పిహెచ్సిస్ నుంచి సిహెచ్సిస్ని డెవలప్ చేయడమే కాకుండా మనకి ఇంతకుముందు 19 ముందర ఓన్లీ 11 మెడికల్ కాలేజెస్ ఉంటే మనకు కొత్తగా 17 మెడికల్ కాలేజెస్ పర్మిషన్ తెచ్చుకొని వాటిల్లో ఒక 80% మనకు ఒక 5 మెడికల్ కాలేజెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి మనకు ఎన్ఎంసీ వాళ్ళు మెడికల్ సీట్స్ కూడా ఇచ్చిన పరిస్థితి. పులివెందుల్లో 50 మెడికల్ సీట్స్ ఇస్తే ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మేము నిర్వహించలేము అని వెనక్కి రాసిన పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందా దేశంలో? మెడికల్ కాలేజీలో సీట్లు ఇస్తే మేము నిర్వహించుకోలేము వద్దు అని రాసిచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వమే. సో అసలు మెడికల్ కాలేజ్ వస్తే ఏంటి లాభం అన్నది మనం గమనిస్తే, ఒక ఏరియాలో ఒక మెడికల్ కాలేజ్ అన్నది వచ్చినప్పుడు టెర్షరీ కేర్ అవైలబుల్ అవుతుంది పేషెంట్స్కి. అన్ని డిపార్ట్మెంట్స్, డాక్టర్స్, ప్రొఫెసర్స్ అక్కడ అందుబాటులో ఉంటారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ టెర్షరీ కేర్ని అందుబాటులోకి తీసుకురాగలుగుతారు. ఇదే మనం గతంలో చూస్తే కర్నూలు, తిరుపతి తప్ప మనకు టెర్షరీ కేర్ ఈ రాయలసీమలో లేదు. ఈరోజు మనకి ఇన్ని మెడికల్ కాలేజెస్ రావటం వల్ల అంత దూరం వెళ్ళే పరిస్థితి లేదు. ఇదన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు మెడికల్ కేర్లో జగన్ సార్ ప్రభుత్వంలో చేసినంత జరగలేదన్న దానికి మనం ఈరోజు కడపలో చూస్తే రిమ్స్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి సార్. ఆ తర్వాత దాని కొనసాగింపుగా ఈరోజు మనకు ఒక సైకాట్రీ యూనిట్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ని తీసుకొచ్చినారు. ఇంతకుముందు గతంలో మనం ఏదైనా కూడా సైకాట్రీ యూనిట్ అంటే మనకు వైజాగ్ తప్ప గవర్నమెంట్ సెటప్లో ఇంకొకటి లేదు మన రాష్ట్రంలో. సో ఇదంతా కూడా జగన్ సార్ చిత్తశుద్ధికి నిదర్శనం ప్రజల పట్ల. ఎందుకంటే విద్యా వైద్యం అనేది మనకి తిరిగి రెవెన్యూ రాని ఒక డిపార్ట్మెంట్. దాని మీద కూడా కానీ ప్రజలు బాగుంటేనే, వాళ్ళ ఆరోగ్యము, విద్య బాగుంటేనే సొసైటీ బాగుంటుందని జగన్ సార్ చిత్తశుద్ధి ప్రదర్శించినారు. కాబట్టి ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ వచ్చారు. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే వైద్య విద్యను ప్రైవేట్ పరం చేసేదానికి వాళ్ళు ముందుకెళ్తున్నారు. పీపీపీ విధానం తీసుకొచ్చి దీన్ని ఖచ్చితంగా నిరసించాలి. ఎందుకంటే ఒకసారి ప్రైవేట్ పరం చేసిన తర్వాత దాంట్లో ఆ ఫీజులు ఇవన్నీ కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండవు వైద్య విద్యలో. ఖచ్చితంగా దీన్ని మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము దీన్ని నిరసిస్తున్నాము. ఎందుకంటే రాబో రోజుల్లో డెఫినెట్గా పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ మనకు మెడికల్ సీట్స్ ఇవన్నీ కూడా డాక్టర్స్ పాపులేషన్ బేసిస్లో పెరగాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా మెడికల్ కాలేజీలు కూడా పెరుగుతాయన్న దూరదృష్టితోనే జగన్ సార్ ఇన్ని మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకొచ్చి ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. దీన్ని కొనసాగింపుగా, ఎందుకంటే ప్రోగ్రెస్ అన్నది ఏ ప్రభుత్వం ఉన్నా ఒక కంటిన్యూస్ ప్రాసెస్, వాళ్ళున్నా వీళ్ళున్నా చేయాల్సిందే. ఇంతవరకు 80% తీసుకొచ్చిన దాన్ని ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తామనటము ఎంతవరకు న్యాయం అన్నది మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా యువతకు, ప్రజల పట్ల ఈ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రతినిత్యం మేము ఇదే విధంగా ప్రతి విషయాన్ని తీసుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని ఈరోజు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు బీసీ గోవిందరెడ్డి సార్, అలాగే నాయకులందరూ, మున్సిపల్ చైర్మన్ గారు, మేమందరం లీడర్స్ అందరం కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మిగతా నాయకులందరూ కూడా పిలుపునిస్తున్నాం. అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.